వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం ఏదైనా ఉందంటే అది పగడాల ప్రవీణ్కి సంబంధించినటువంటి ఆయన చనిపోయినటువంటి వార్త ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇటువైపు చూసినట్టయితే క్రైస్తవ సంఘాలు ఒక రేంజ్లో మండిపడుతున్నాయి. ఎందుకంటే ఆయన మృతి పట్ల మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఆయన మరణించిన తీరు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయనకి అయినటువంటి గాయాలు ఇవన్నీ ఆయన బయలుదేరడానికి ముందు, ఆయన రాజమండ్రికి బయలుదేరడానికి ముందు సోషల్ మీడియాలో ఈయన ప్రయాణానికి సంబంధించినటువంటి కామెంట్స్ రూపంలో ఒక విషయం అనేది బయటకు వచ్చిందట. అంటే పలాని తారీఖు పగడాల ప్రవీణ్ ఈ ఊరికి వస్తున్నాడు అనేటటువంటి విషయాలు కూడా ఇంకా చాలా చెప్తున్నారు. ఇవన్నీ కూడా చాలా వరకు అనుమానాలకు తావిస్తున్నటువంటి అంశాలు. కాకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే మనం కొన్ని విషయాలు గమనించాలి. అసలు పగడాల ప్రవీణ్ వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన ఎటువంటి వ్యక్తి మొదలైనటువన్నీ మనం ఒకసారి చూసినట్లయితే పగడాల ప్రవీణ్ క్రైస్తవానికి, ఆయన మతానికి సంబంధించినటువంటి చర్చల్లో, డిబేట్లలో పాల్గొనేవాళ్ళు. వీటికి సంబంధించి ఇతర మతాలకు సంబంధించిన వారితో కూడా చాలా డిస్కషన్లు జరిగేవి. ఈయన చాలా సౌమ్యంగా ఉంటాడు. ఎవరితో కూడా ఇటువంటి డిబేట్లలో, మతపరమైన చర్చల్లో వీటిల్లో మాత్రమే పాల్గొంటాడు తప్పితే వ్యక్తిగతంగా కానీ ఆయనకి ఎటువంటి శత్రువులు అనే వాళ్ళు కూడా లేరు అనేటటువంటిది ఈయనకు సంబంధించి, అంటే క్రైస్తవానికి సంబంధించి, పాస్టర్లకు సంబంధించి, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి వీళ్ళందరూ చెప్తున్నటువంటి అంశం అన్నమాట. కానీ మరొక కోణంలో కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈయన తన వాదన నిరూపించుకోవడానికి ఎంతటి వాదనలైనా చేస్తారు, ఎంతటి వారనైనా కానీ విభేదిస్తాడు. అలాగే చాలా దురుసుగా ఉంటాడు, చాలా గట్టిగా మాట్లాడతాడు. ఇటువంటివన్నీ కూడా మరొక వర్గం నుంచి వస్తున్నటువంటి మాటలు అన్నమాట. మొత్తంగా ఈయన ఏదైనా కానీ ఒక పాస్టర్గా ఉండి తన మతాన్ని హైప్ చేసుకోవడంలో ఎక్కడా కూడా ఏం తప్పు లేదు. అలాగే ఇతర మతాలని కూడా గౌరవించాలి, అది కూడా ఆయన చేస్తూ ఉంటాడు. కానీ హుందాగానే ప్రవర్తించేటటువంటి వ్యక్తి ఈయన. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు మర్డర్ అయ్యాడు అంటే ఇది చెప్తున్నటువంటి, అంటే క్రైస్తవ సంఘాలు చెప్తున్నాయి. ఇది ఇంతవరకు కూడా ఎక్కడా కూడా రుజువు కాలేదు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఒక్కొక్క రోజుకి, అంటే గంట గడిచే కొద్దీ ఇది సహజంగా జరిగినటువంటి యాక్సిడెంటా, లేకపోతే ఎవరన్నా కావాలని హత్య చేసి దీన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారా, ఈ విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు పోలీసులు కూడా ఈ విషయంలో ఎంటర్ అయిన తర్వాత విచారణలు కూడా చేపడుతూ ఉన్నారు. ఈయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్ళారు. తిరిగి రాజమండ్రి నుంచి హైదరాబాద్కి తిరుగు ప్రయాణమయ్యారు. రాజమండ్రికి దగ్గరలోనే ఈయన చనిపోవడం జరిగింది. చనిపోయిన సమయంలో ఈయన పగడాల ప్రవీణ్ స్కూటరు రోడ్డుకి కొంత దూరంలో పడిపోవడం, అది మీద పడి ఉండడం, అలాగే ఒక చెక్క వస్తువు అన్నమాట, చెక్కతో ఉన్నటువంటి వస్తువుపై రక్తపు ఆనవాళ్ళు కనపడ్డాయి. అలాగే మొహం కూడా చాలా వరకు ఎవరో హత్య చేస్తే ఇలాగే ఉంటుందేమో అనేట విధంగా ఉంది. అటువంటి ఆనవాళ్ళు అనమాట. అంటే పెదవి చీలిపోయింది, తలకి గాయమైంది, అలాగే చెంపలపైన కూడా బాగా ఏదో దెబ్బలు కొట్టినటువంటి ఆనవాళ్ళలాగా కనపడ్డాయి అంటున్నారు క్రైస్తవ సంఘాలు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత హెల్మెట్ పెట్టుకున్నారు ఆయన. ప్రత్యేకించి హెల్మెట్ పెట్టుకున్నా కానీ ఆయన తలకి గాయమైంది. అంటే మనం చూస్తున్నాం, ఇక్కడ చూడొచ్చు మనం సీసీ కెమెరాల్లో ఒకసారి. ఆ సీసీ కెమెరాల్లో కూడా అదే కనపడుతుందన్నమాట. ఆయన బాగానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు, హెల్మెట్ ధరించున్నాడు, మంచి జర్కిన్ వేస్తున్నాడు. బుల్లెట్ బండి అనమాట, అది బుల్లెట్ బండి మీద బయలుదేరడం జరిగింది. 1 కాదు 2 కాదు 3 సీసీ కెమెరాల్లో కూడా అవే రికార్డ్ అయ్యాయి. కానీ చివరిసారిగా, అంటే తెల్లవారిన తర్వాత కొంతమంది వ్యక్తులు అనమాట దాన్ని గుర్తించడం జరిగింది. దాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులు అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత దగ్గరలో ఆయన సెల్ ఫోన్ పడిపోయింది. ఆ సెల్ ఫోన్ తీసి ఆ తర్వాత ఫింగర్ ప్రింట్ ఉంది, ఆయన చేతి ఫింగర్ ప్రింట్ ద్వారానే దాన్ని అన్లాక్ చేయడం జరిగింది. అన్లాక్ చేసిన తర్వాత దాన్ని చూస్తే సో అండ్ సో ఇతను వ్యక్తి. ఆ తర్వాత రామ్మోహన్ అనే వ్యక్తికి ఆర్జేవై రాజమండ్రికి సంబంధించినటువంటి రామ్మోహన్ అనే వ్యక్తికి ఆయన చివరిగా కాల్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయనకు ఫోన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫామ్ చేశారు. ఆ తర్వాత అయితే నిర్ధారించుకున్నారు ఈయన పగడాల ప్రవీణ్. వృత్తిరీత్యా ఈయన పాస్టర్గా పనిచేస్తుంటారు, అలాగే ప్రవచనాలు ఇస్తుంటారు. అంటే ఈయనకు సంబంధించినటువంటి చర్చా కార్యక్రమాల్లో అలాగే ప్రార్థన
సంబంధించి ప్రార్థనల్లో వీటన్నిటిలో కూడా పాల్గొంటున్నటువంటి పగడాల ప్రవీణ్గా అయితే గుర్తించడం జరిగింది. దీనిపై పోలీసులు కూడా వివరణ కోరారు. మీడియా వాళ్ళు కూడా వివరణ కోరితే ఇది పోలీసులు చెప్పడం జరిగింది. మనం ఇక్కడ చూద్దాం ఒకసారి అసలు పోలీసులు ఏం చెప్పారు ఏంటి అనేటటువంటిది కూడా మనం ఇక్కడ మన పీసీఆర్ టీం ప్లే చేస్తుంది. మనం ఇక్కడ చూద్దాం, ఈ వీడియోలో చూద్దాం. మన ప్రాంతంలో వారి మృతదేహం లభ్యమైంది 24th నైట్. వారి కుటుంబానికి క్రైస్తవ సమాజానికి వారి వివరాలు తెలియజేసే ముందు మీ అందరికీ తెలుసు ఈ కేసు తాలూకా చాలా గత నిన్న ఈరోజు కూడా మీరు చూసినట్టయితే అనేక రకాలైనటువంటి విషయాలు సోషల్ మీడియాలో కానీ బయట కానీ డిస్కస్ చేస్తున్నారు, మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ. సో వీరందరూ కూడా ఆ రోజు 24th ఏదైతే జరిగిందో మనకి 25th మార్నింగ్ అరౌండ్ 8:30 టైంకి మా ఏఎస్ఐ గారు నడిచొస్తుంటే ఆ నడిచొస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడి ఉందండి అనేసి. చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేశారు. ఎస్ఐ గారు ఇమీడియట్గా రష్ అయ్యారు. ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి ఎవరో తెలియదు కదా, సో ఇమీడియట్గా VROని పిలిపించుకున్నారు. అలాగే డెత్ అయిందా లేదని చూడడానికి కూడా డాక్టర్ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకున్నారు. పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు. అక్కడ మొబైల్ పడి ఉంది. మొబైల్లో ఎస్ఐ గారు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి, ఆర్జేవై రామ్మోహన్ ఆర్జేవై అనే ఆయనకి చేయబడి ఉంది. ఆయనకి ఫోన్ చేశారు. ఆయన వెంటనే అతని వైఫ్, అతని మిత్రుడు ఒకరు, వీరు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి తాలూకా అసోసియేట్స్ మిత్రులు, అంటే ఈ క్రైస్తవ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో ఆయన వచ్చినప్పుడు షెల్టర్ ఇచ్చేటటువంటి మిత్రులు. వారు వచ్చిన తర్వాత వారు ఐడెంటిఫై చేశారు ఇదే బాడీ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ అప్పుడు వెంటనే కంప్లైంట్ బంధు ఎక్కడ ఉంటారు వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ బ్రదర్స్ రిలేటివ్స్ ఎక్కడ ఉంటారని అడిగితే దెన్ దే టోల్డ్ దట్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్లో ఈయన ఉంటారండి, ఈయన చాలా క్రైస్తవ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వస్తుంటారు, అప్పుడప్పుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అన్నది మనకు వచ్చిన సమాచారం. దాంతో వెంటనే వారి బంధువులతో మాట్లాడడం జరిగింది. బికాజ్ వారి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి కంప్లైంట్ సాయంత్రం వారి బావమరిది వచ్చి అన్ని విషయాలు రామ్మోహన్ గారితో వారి అసోసియేట్స్ తోటి చర్చించుకున్న తర్వాత దెన్ దేవ్ గివెన్ వన్ కంప్లైంట్ అనుమానాస్పద మరణం కింద ఇవ్వడం జరిగింది. 194 BNS కింద ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం అక్కడ FIR కట్టారు. సో సాయంత్రం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇన్క్వెస్ట్ చేయాలి బాడీ మార్చురీకి కూడా తరలించారు. అక్కడ ఏదైతే సంఘటనా స్థలం ఉందో దానికి ఇమీడియట్గా ఫింగర్ ప్రింట్స్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ క్లూస్ టీమ్ కానీ ఎవ్రీబడి హెస్ గాన్ దేర్. వెళ్ళిన వెంటనే అక్కడ మనము ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అవంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ బండి ఉంచారు, ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు. అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే టుడే మార్నింగ్ వారి వైఫ్ కూడా వస్తారని చెప్పారు. సో 9:30కి రాలేదు ఆమె. షీ టోల్డ్ దట్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రాలేనని చెప్తే దెన్ ఇంక్వెస్ట్ అయితే దీనికి గాను ఈ రామ్మోహన్ గారు తర్వాత ఇతర ఫాదర్స్ ఎవరైతే క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద కేసు కట్టాము. అదేవిధంగా ఇంకా క్లారిటీ రావాలి అన్న విషయం ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలామంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి
ప్రభుత్వ ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో చేయిద్దామని నిర్ణయించాం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఏ మేజర్ కస్టోడియల్ డెత్స్లో కానీ లేకపోతే డౌరీ డెత్స్లో కానీ వాటిలో చేస్తారు, చాలా సీరియస్ అఫెన్సెస్లో. సో ఇది కూడా సీరియస్ అఫెన్స్ అని తీసుకొని వీ హ్యావ్ ఆస్క్ ది ఎంఆర్ఓ, కలెక్టర్ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు వచ్చి ఇంక్వెస్ట్ చేయడానికి, అలాగే పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించడానికి, అలాగే అండర్ వీడియో కవరేజ్ ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అంటే ఇంత అనుమానం ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనము క్లూలెస్ ఫ్యాక్ట్స్ కొనుక్కోవడానికి పోవాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ టేకెన్ ఆల్ కేర్ టీమ్ ఆఫ్ నార్మల్గా ఒక డాక్టర్ చేస్తారు, బట్ ఇక్కడ 3 డాక్టర్లు పెట్టాము. హెడ్ డాక్టర్ ఒకరు పెట్టారు, నెక్స్ట్ సూపరింట్ క్లోజ్గా మానిటర్ చేశారు, అలాగే ఇంక్వెస్ట్ విఆర్ఓ అండ్ ఎంఆర్ఓ చేశారు. వారికి నచ్చిన వ్యక్తులనే పంచులుగా పెట్టడం జరిగింది అక్కడ. సో అరౌండ్ 1:30 ఇంక్వెస్ట్ కంప్లీట్ అయింది. దెన్ తర్వాత పోస్ట్ మార్టం టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. చూశారు కదా, ఈ వీడియోలో ఎస్పీ వెల్లడించిన విషయాల్లో కూడా మనకి అనుమానాస్పద మృతిగానే మేము భావిస్తున్నాము, దీనికి సంబంధించి విచారణ చేపడతాము, దానికి సంబంధించి దోషులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని బయటికి తీసుకొస్తామంటున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు గుర్తించినటువంటి విషయం వచ్చి ఒక ఎర్ర కలర్ కారు ఆయనని గుద్ది ఆ తర్వాత ఈ హత్యకి కారణమైంది అనేటటువంటి అనుమానాన్ని అయితే వ్యక్తం చేశారు. మరి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఆ కారు ఎవరిది, అందులో ఎవరున్నారు, ఏ వ్యక్తులు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటిది కూడా పోలీసులు ఇక్కడ దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతోపాటు పగడాల ప్రవీణ్ ఎవరితో మాట్లాడారు చివరిగా, అలాగే గత కొన్ని రోజులుగా ఆయన ఎవరెవరితో మాట్లాడారు, ఇన్కమింగ్ కాల్స్ ఏంటి, అవుట్ గోయింగ్ కాల్స్ ఏంటి, వాట్సాప్ చాటింగ్ ఏంటి, అలాగే మెసేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా గుర్తించే పనిలో పడ్డారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తామని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇది రాజకీయ రంగు పులుముకుందనమాట. అంటే రాజకీయంగా కూడా ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఇటు నిన్న చూసినట్లయితే వైఎస్ షర్మిల కూడా దీని మీద స్పందించారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలి, ఇది ఖచ్చితంగా కావాలని చేసినటువంటి కుట్ర, ఆయనది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా హత్య జరిగింది, దీనిపై అయితే ఖచ్చితంగా విచారణ అయితే చేపట్టాలంటూ వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తోంది. దీంతోపాటు కేఏ పాల్ కూడా ఈయన కూడా మత ప్రబోధకుడు అయినటువంటి కేఏ పాల్ కూడా దీని మీద స్పందించారు. ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత డెడ్ బాడీని చూసేందుకు ఈయన అంగీకరించకపోవడంతో కేఏ పాల్ ఆగ్రహంతో ఊగిపోయారనమాట. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి హత్యే, ఇన్ని కావాలని హత్య చేశారు, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం స్కెచ్ ప్రకారం జరిగింది, అంతేగాని వేరే యాక్సిడెంట్ అయితే కాదు అంటూ ఆయన చెప్పడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా ఈయన సిబిఐ విచారణ కోరుతున్నారు కేఏ పాల్. అలాగని సిబిఐ విచారణ చేయించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, నేనే కానీ రాజమండ్రికి వచ్చానంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ కూడా కేఏ పాల్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే నిన్న వరకు అయితే ఈయన చనిపోయి ఇంత జరుగుతున్నా కానీ ఇంత అనుమానాస్పద మృతిగా ఇటు క్రైస్తవ సంఘాలు, ఆయన అభిమానులు, వీళ్ళందరూ కుటుంబ సభ్యులు ఇంత ఆందోళన చేస్తున్నా ఇటు ముఖ్యమంత్రి కానీ ఇది అన్నమాట, ఇది మతాలకు సంబంధించి ఒక సున్నితమైన అంశం. ఒక మత ప్రబోధకుడు, ఒక పాస్టర్ చనిపోయాడంటే దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి, అది అనుమానాస్పద స్థితిలో చనిపోతే ఎంత సీరియస్గా తీసుకోవాలి. అలాంటిగా సీరియస్గా తీసుకోవాల్సిన అంశంపై ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ఉప ముఖ్యమంత్రి కానీ, అలాగే లోకేష్ కానీ వీళ్ళందరూ స్పందించకపోవడం చాలా బాధాకరం. దీనిపై వెంటనే సిబిఐ విచారణ చేయించాలి కదా అంటూ వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇటు కేఏ పాల్ కానీ, షర్మిల కానీ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి విషయం. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ మృతి పట్ల అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇది హత్యగానే భావించవచ్చు, ఎందుకంటే సీసీ కెమెరాలో చూస్తున్నాం మనం, ఒక రెడ్ కలర్ కారు వచ్చి గుద్దడం జరిగింది అంటున్నారు. అలాగే ఇంకొక పాస్టర్ అయినటువంటి విజయ్ ప్రసాద్ కూడా తన అనుమానాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈ హత్యకు గల కారణాలు, ఇది ముమ్మాటికి హత్యే, దీనిపై విచారణ చేయించాలంటూ ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా చెప్పడం ఒకటే, ఏదైనా కానీ ఇది
ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే కాదు, హత్య జరిగింది. దీన్ని ఆ కోణంలోనే విచారించాలి, విచారణ చేయాలి అంటున్నారు. అసలు ఈయనను హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అనేది కూడా చూస్తున్నారు. మిగతా మతాలకు సంబంధించినటువంటి ప్రబోధకులు ఉంటారు, వాళ్ళతో కలిసి చేసినటువంటి డిస్కషన్స్లో కానీ ఏమైనా భేదాలు వచ్చాయా, లేకపోతే ఏంటి, ఎందువల్ల ఈయనకేమన్నా ఆర్థికపరమైనటువంటి ఏదన్నా సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఆర్థికపరమైనటువంటి గొడవలు కానీ ఇటువంటి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే దీనికి మతం రంగేదన్నా ఈయన మరణం తర్వాత అంటగడతారా, ఎటువంటి పరిస్థితులు ముందు అసలు ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఇప్పుడు మనం ఒకటి చూడాలన్నమాట. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పదే చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నోసార్లు చెప్పారనమాట. హిందూ మతాన్ని కాపాడాలి, హిందుత్వాన్ని కాపాడాలి, ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేశారు. అంటే కేఏ పాల్ చెప్తున్న విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నానమాట. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని దీని గురించి బయటకు తీసుకొచ్చినప్పటి నుంచే ఇతర మతస్థుల గురించి దాడులు కానీ దౌర్జన్యాలు చాలా ఎక్కువైపోయినాయి అనేటటువంటిది కేఏ పాల్ చేస్తున్నటువంటి ఆరోపణ. మిగతా వాళ్ళు కూడా క్రిస్టియన్ సంఘాలు కూడా చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవే. సనాతన ధర్మం పెరిగిపోయింది, సెంట్రల్లో చూసినా కానీ ఇదే సనాతన ధర్మం, హిందుత్వాలు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు, కాబట్టి మిగతా మతాల మీద కూడా దాడులు పెరిగిపోయాయి అనేటటువంటి వాదనలు ఇక్కడ వస్తున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ఈ హత్య కూడా అంటే ఆయన గతంలో చేసినటువంటి కొన్ని డిబేట్లలో దీంట్లో తన మతాన్ని తాను హైలైట్ చేసుకోవడానికి కొంచెం గట్టిగానే వాదించి ఉండొచ్చు. ఒకవేళ ఆ గట్టిగా వాదించడంలో ఎవరైనా హర్ట్ అయ్యారా, లేకపోతే బాధపడ్డారా, దాన్ని ఏమైనా పర్సనల్గా తీసుకున్నారా, దానివల్ల ఏమన్నా ఇటువంటి పరిణామాలు ఏమన్నా దారి తీసాయా అనేటటువంటిది కూడా పోలీసులు ప్రతి వీడియోని ఆయన డిబేట్లకు సంబంధించి ప్రతి వీడియోని ఆయన చెప్పడం జరిగింది. ఏం జరిగింది ఏంటి అనేది ఆయన చెప్పడం జరిగిందనమాట. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు ఈ దిశగా కూడా ఆయన ప్రీవియస్ డిబేట్లు అసలు ఏం జరిగాయి, ఎలా జరిగాయి, ఎలాంటి వాతావరణాల్లో జరిగాయి, ఏమైనా సీరియస్గా జరిగాయి అనేది చూస్తున్నారు. అలాగే ఈయన చేసిన పోస్టులలో కొన్ని కామెంట్స్ వచ్చి ఉంటాయి కామెంట్ సెక్షన్స్లో, దాంట్లో కానీ ఏమన్నా బెదిరింపులు కానీ ఏమన్నా వచ్చాయా, బెదిరింపులు ఎవరైనా చేశారా, ఇటువంటిది కూడా వాళ్ళు చూస్తున్నారు. అలాగే ఒక కామెంట్లో ఒక వ్యక్తి పలాని తారీఖు రాజమండ్రికి వస్తున్నారు పగడాల ప్రవీణ్ అనేటువంటి కామెంట్ చేశారట. కానీ అది పెట్టింది ఎవరు, ఏంటి, దేనికోసం పెట్టారు, ఒక రకంగా వాళ్ళు హింట్ ఇస్తున్నారా అనేటటువంటిది ఇది కూడా చూస్తున్నారు. మొత్తంగా అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో మొత్తంగా కూడా ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి విషయం ఏదన్నా ఉందంటే అది పగడాల ప్రవీణ్ హత్య. ఎందుకంటే ఇది ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించినటువంటి మనోభావాలకి ముడిపడినటువంటి అంశం అన్నమాట. అంటే ఎంతోమంది క్రైస్తవుల్ని ప్రభావితం చేయగలిగినటువంటి పాస్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు. అంటే మాకు సంబంధించి ఒక పాస్టర్కి ఇటువంటి రక్షణ లేకపోతే మిగతా క్రైస్తవులకు కానీ క్రైస్తవ ప్రజలకు కానీ దాన్ని ఆరాధించే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఎటువంటి రక్షణ ఉంటుంది. ఒక సెలబ్రిటీ లాంటి వ్యక్తికి ఇటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అంటే ఇప్పుడు హిందుత్వం అనేది చెప్తున్నారనమాట. అంటే సెంట్రల్లో మోడీ కూడా హిందుత్వాన్ని బాగా ప్రచారం చేస్తుంటారు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం గురించి ఆయన చెప్తూ ఉంటారు. అటువంటిది తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వం అనేది చాలా ఇదిగా ఉంది. అటువంటి పరిస్థితిలో ఒక పాస్టర్కి ఇటువంటి సంఘటన ఒక చనిపోవడం అనేది అంటే ఎవరైనా ఏదైనా కానీ ఉండొచ్చు, వాగ్వివాదాలు జరుగుండొచ్చు. ఒకవేళ దీన్ని ఈ రకంగా కానీ తీసుకున్నట్లయితే వాగ్వివాదాలు జరుగుండొచ్చు. అంత మాత్రం చేత ఒక వ్యక్తిని చంపడం అనేది అది కరెక్ట్ కాదు. ఒకవేళ సాధారణంగా ఒక వ్యక్తి సహజ మరణాన్ని కూడా ఏమన్నా తీసుకొని వచ్చి దాన్ని రాజకీయాలు ఆపాదించి ఈ విధంగా చేస్తున్నారా? సరే, ఒక పాస్టర్ కూడా దీనికి సంబంధించి ఇది సహజ మరణం కాదు, అంటే రోడ్ యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అంటున్నారు. ఆయన ఆ విజయప్రసాద్ అనేటువంటి పాస్టర్ ఏం చెప్తున్నారు ఏందనేది ఈ బయటలో ఒకసారి చూద్దాం, చూడండి. చర్చా వేదికలు నిర్వహించినటువంటి ప్రముఖ క్రైస్తవ ప్రసంగికులు సేవకులు ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. సో ఉదయం ఎన్ని గంటలకు ఆయన చనిపోయారనేది మాకు తెలీదు. ఆయన దివాన్ చెరువు రోడ్డు పక్కన విగతజీవిగా పడున్నారు. ఆయన తల మీద బలమైన గాయాలయ్యాయి, పెదవులు కట్ చేసినట్టుగా ఏదో బలంగా ఒక దెబ్బ తగిలినట్టుగా ఉంది. సో అది
హెల్మెట్ పెట్టుకుని కూడా అంత దారుణంగా ఎలా అయిపోయారనేది మాకు అర్థం కాలేదు. రెండోది, ఆయన బైక్ స్పీడ్గా నడిపే వ్యక్తి కూడా కాదు, చాలా శాంతంగా సాత్వికంగా ఉండేటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మృతి చెందడం అనేది క్రైస్తవ సమాజాన్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. సో కాబట్టి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించండి అని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందాకనే పోలీసు వారు వచ్చారు. మొదట దాని యాక్సిడెంట్ అని చెప్పారు మాకు. అది సరిగా చూస్తే అది యాక్సిడెంట్ లాగా అనిపించలేదు. సో అందుకే మేము యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దని కోరాం. దాని అనుమానాస్పద మృతిగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని అడిగాం. సార్ అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు. ఎస్పీ గారి దగ్గర నుంచి సిఐ గారు అందరూ మాట్లాడారు, అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు. మీడియా ముఖంగా మేము కోరుకునేది ఏంటంటే, ఈరోజు పొద్దున కొంతమంది ఆయన మరణాన్ని బట్టి ఎవరు చంపేశారో అన్నట్టుగా కొన్ని పోస్టులు పెట్టారని మళ్ళీ డిలీట్ చేశారని విన్నాం. దయచేసి ప్రభుత్వాలు మీడియా ద్వారా స్పందించి ఈ మృతి వెనక ఉన్న చీకటి కోణాలు ఏమైనా ఉంటే వాటిని సమగ్ర దర్యాప్తు చేసి బయటికి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే క్రైస్తవుల మీద ఎంతమంది నోరు పారేసుకుంటున్నారో నిన్న కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కొంతమంది వ్యక్తుల గురించి. సో ఎవరి ప్రోద్బలమైనా దీని వెనక ఉందా, నిజంగానే యాక్సిడెంట్ జరిగిందా, ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఏ ఆనవాళ్లు లేకుండా ఎందుకు ఉన్నాయి, బైక్ ఆయన మీద ఎందుకు పడిపోయింది, అది జారిపోయినట్టుగా ఎందుకు అక్కడ ఏ విధమైన మార్క్స్, టైర్ మార్క్స్ కానీ ఎందుకు లేవు, ఇవన్నీ మేము వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు. సో కాబట్టి మా అనుమానాలన్నిటినీ పరిశీలించి దర్యాప్తు జరిపించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే అక్కడ ఉన్న సీసీటీవీలన్నింటినీ కూడా పరీక్షించి మాకు న్యాయం చేస్తామని చెప్పి పోలీసు వారు చెప్పడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మాకు ఇస్తామని చెప్పడం జరిగింది. సో దీని మీద కూడా వారు చక్కగా కూలంకషంగా దర్యాప్తు చేసి ఏ విధమైన ప్రలోభాలకి గురి కాకుండా మాకు మీడియా వారు, పోలీసు వారు అందరూ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా క్రైస్తవుల ఆవేదన ఇది అని మీకు తెలియజేస్తున్నాం. అది ఇంతవరకు మాకు తెలియదు. దివాన్ చెరువు దగ్గర ట్రేస్ అయిందండి. ఆయన ఎందుకు వచ్చారనేది ఇంకా తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు హైదరాబాద్ నుంచి, వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తారు. వాళ్ళ కోఆర్డినేటర్ కానీ ఇక్కడ ఉన్నారు రాజమండ్రిలో. ఆయన చెప్పడం ఏంటంటే, నిన్న సాయంత్రం నుంచి ఫోన్ చేస్తున్నాడట ఆయనకి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని చెప్పాడు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్. సో ఆ వ్యక్తి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ప్రవీణ్ అన్న లిఫ్ట్ చేయలేదట. మరి నిన్ననే బయలుదేరా, విజయవాడ నుంచి బయలుదేరారని విన్నామండి. అంటే ఆయన ఎప్పుడు బైక్ రైడ్ చేయరండి అసలు, యాక్చువల్లీ కార్ మీద, ఫ్లైట్ మీద జర్నీ చేస్తారు. సో మరి ఆయన ఎందుకు బైక్ మీద వచ్చారనేది కూడా మాకు అనుమానంగానే ఉంది. ఆ బైక్ ఆయన మీద ఎందుకు పడుకుని ఉంది అనేది మాకు అనుమానంగా ఉంది. ఆ ఫేస్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మీకు కొన్ని చూశారు కదా ఈ పాస్టర్ యొక్క ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు. అలాగే కేఏ పాల్ కూడా నిన్న మీడియా ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఇది మర్డర్ జరిగింది, దీనికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలు మనం చూసినా కానీ, ఆ మృతదేహాన్ని చూసినా కానీ అది ఇట్టే అర్థమైపోతుంది. ఆయన మొహం మీద ఉన్నటువంటి గాయాలు, అలాగే పెదవి పగిలిపోయింది, చెంపల మీద కూడా గాయాలు ఉన్నాయి, తలకి గాయమైంది, పక్కన ఒక చెక్క ఆయుధం కూడా ఒకటి కనపడింది, దాని మీద రక్తపు మార్కులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ దీనిపై అయితే స్పందించాలి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఆ తర్వాతే రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితులు దాపురించాయి. అలాగే ఇతర మతస్థులపై కూడా దాడులు జరుగుతున్నాయి అంటూ కేఏ పాల్ అయితే తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన చేసినటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడు ఈ బయటలో చూద్దాం ఒకసారి. ద్వారా రాష్ట్రాన్ని కాపాడుదాం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుదాం. ఇలాంటి హత్యలు జరగకుండా చూద్దాం, సత్యాన్ని దాయకుండా. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీ పేరు నాకు తెలుసు, ఎత్తట్లా, అసిస్టెంట్ ఇప్పుడు డిఎస్పీని కలిశాను, మీ పేరు నాకు తెలుసు, ఎడిషనల్ ఎస్పీ. మీరెంత కవర్ చేసినా దేవుడు కవర్ చేయడు. కవర్ చేసిన వాళ్ళందరినీ దేవుడు లేపేస్తాడు. దేవుడు క్షమించడు, నేను క్షమించను, లక్షల కోట్ల మంది ఫాలోవర్స్ క్షమించరు, దేవుని బిడ్డలు క్షమించరు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కలిసి ఉండాలి. కానీ రెచ్చగొట్టి మాట్లాడి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయి తల్లికి వందనం, అమ్మకి పక్కడం, అమ్మకి ముట్టడం, ఇప్పుడు హిందూ క్రిస్టియన్ మధ్య గొడవ పెడితే చంద్రబాబు నాయుడు గారు మీకు నష్టం ఉంది. రాజకీయాలు పక్కన పెడదాం, ఇక్కడ సత్యాన్ని బయట పెడదాం. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రిలీజ్ చేయండి, లేదా సిబిఐ ఎంక్వైరీ
సిబిఐ ఎంక్వైరీ వేయించలేదా న్యాయం చేస్తాం. చేయటం ఇది నేను డెడ్ బాడీని కూడా చూశాను కదా. యాక్సిడెంట్ అయితే ఇలా కత్తితో పోట్లు ఉంటాయా? 10 పోట్లు. ఆయన రక్తం ప్రభు సన్నిధికి చేరింది. నెంబర్ 2, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య. మా ఇన్వెస్టిగేషన్ లో ప్రిలిమినరీ గా తేలింది. నెంబర్ 3. నెంబర్ 4, చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా మంచి పేరుంది. ఆయన జీరో చేసుకోకూడదు అంటే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య. సీసీటీవీ ఫుటేజ్ ఏది? నెంబర్ 1. క్రైమ్ సీన్ ఎక్కడుంది? నెంబర్ 2. ఎవరు చంపారు? నెంబర్ 3. ఎందుకు చంపారు? నెంబర్ 4. ఎప్పుడు చంపారు? నెంబర్ 5. పోస్ట్ మార్టంలో వీళ్ళు లెక్కలు పెట్టినా గుర్తుంచుకోండి, వివేకానంద రెడ్డికి న్యాయం జరగల. ఆయన్ని దారుణంగా ఆయన ఇంట్లో చంపేసి 6 సంవత్సరాలు అయినప్పటికీ ఈ చట్టాలు కానీ నేర్చుకుంటూ నా మిత్రుడు వివేకానంద రెడ్డికి న్యాయం జరగలేదు. అందుకనే ఆనరబుల్ సుప్రీం కోర్టులో నిన్న నేను ఢిల్లీలో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల లక్షల మంది చనిపోతున్నారని సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. ఈ రోజు ఉదయం 11 నుంచి 12 వరకు కోర్టులో ఏపీ హైకోర్టులో వాదించి వినిపించారు. 72 మొత్తంగా ప్రవీణ్ పగడాల మృతితో షాక్లో ఉన్నటువంటి ఆ క్రైస్తవ సోదరులందరూ కూడా నిన్న వాళ్ళకి సంబంధించి వివిధ రకాల నిరసనలు వ్యక్తం చేశారు. కొంతమంది క్యాండిల్స్తో తమ నిరసన వ్యక్తం చేస్తే కొంతమంది మోకాళ్లతో ఉండి కూడా నిరసన అయితే వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా స్పందించి విచారణ అయితే వేగవంతం చేయాలంటున్నారు. ఒకవేళ ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటి మరణమా లేకపోతే కావాలని చేసినటువంటి మర్డర్, ఈ కోణంలో అయితే చూడడం జరుగుతోంది. అలాగే పోలీసులు కూడా ప్రభుత్వం కూడా స్పందించింది, సీరియస్గా తీసుకునింది. దీనికి సంబంధించి ఎవరున్నారు ఏంటి, అలాగే ఆ కార్ ఎవరిది, దీనికి సంబంధించి మొత్తం కూడా చెప్పింది. అలాగే ఆయన మొబైల్ని కూడా చెక్ చేయాలి, లాస్ట్ కాల్ ఎవరిది ఉంది. అలాగే లాస్ట్ కాల్ అయితే మనకు తెలిసినంత వరకు పోలీసులు ఆయన ఫోన్ అక్కడ పడి ఉండడంతో తీసుకొని ఫింగర్ ప్రింట్ ద్వారా ఓపెన్ చేసిన తర్వాత రామ్మోహన్ ఆర్జేవై అంటే రాజమండ్రికి సంబంధించి రామ్మోహన్ అనే వ్యక్తికి అయితే లాస్ట్ కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన్ని కూడా విచారించి మిగతా ఫోన్ కాల్స్ అంటే గతంలో కూడా ఎటువంటి ఆయనకి ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయా, లేకపోతే మెసేజెస్ ఏంటి, చాటింగ్స్ ఏమైనా ఉన్నాయా, వీటికి సంబంధించి అలాగే ఈయనకు సంబంధించిన వీడియోలు, దాంట్లో కామెంట్ సెక్షన్స్లో ఉన్నటువంటి సస్పెక్ట్గా ఉన్నటువంటి మెసేజెస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఈ కోణంలో మొత్తం చూస్తున్నారు. డీజీపీ కూడా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఎస్పీ కూడా రాజమండ్రికి ఆ జిల్లాకి చెందినటువంటి ఎస్పీ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని విచారణని వేగవంతం చేయాలంటూ 2 బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడాలి మరి ఈ సస్పెన్స్ ఎప్పటికి వీడుతుందో. ఒకవేళ ఇది యాక్సిడెంటల్గానే ఆయన చనిపోయినట్టు వస్తుందా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఎవరో వాంటెడ్గా చేసినటువంటి మర్డర్ అనేది పోలీసుల దర్యాప్తును బట్టి, వాళ్ళు చేసే విచారణను బట్టి ఉంటుంది. చూడాలి మరి నిజాలు త్వరలోనే నిగ్గు తేలాలని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.